వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన కార్యక్రమం. వైన్ షాప్లపై రాజగోపాలారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వేసేవారు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యాన్ని విక్రయించాలి. వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి. సిట్టింగ్ నడపకూడదు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు. సిండికేట్ ఉండొద్దు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే నా ఉద్దేశం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక. ముఖ్యం. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్టెంట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లకు అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బయటపడ్డ కాంగ్రెస్ ఓటు చోరీ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. అడ్రస్ తో సహా, వాళ్ళ ఎపిక్ మెంబర్స్ తో సహా, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ ఏజ్ మొత్తం సర్వం ఇవన్నీ కూడా డిలీట్ చేయాల్సి. నంబర్ 1 ఇది ఒక రకమైన మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాం. ఎంత సర్ప్రైజ్ అయినా చూసి 2-3 రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇందులో. అదేమో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అవుతున్నాం మేము కూడా. అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున ఓటున్నట్టుగా రాదు. మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందరిది ఏముంది అంటుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేశామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది 2 రకాలు జరిగింది. గోగూరి శ్రీనివాస్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్ అబ్బాయి ఇవన్నీ తెచ్చాము. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో 250 ఓట్లు, 180 ఓట్లు, 80 ఓట్లు, 90 ఓట్లు ఉన్నాయి. ఇలా మొత్తం సుమారు 20,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టడానికి చూస్తుంది. ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే ఆ ఇంటి యజమాని వీళ్ళెవరో నాకు తెలియదు, ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు. ఇంకో ఇంటికి వెళ్లి చెక్ చేశాం, వాళ్ళ ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు. ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదయ్యాయి. ఇవన్నీ ఆధారాలు ఎన్నికల సీఈఓకు ఫిర్యాదులో ఇచ్చామని కేటీఆర్ అన్నారు. కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు. పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను. మొత్తం కూడితే దగ్గర 14-15 వేల ఓట్లు, 14-15 వేల ఓట్లు ఈ రకంగా. మరి ఒక ఇంట్లో 50, ఒక ఇంట్లో 90, ఒక ఇంట్లో 250 ఓట్ల చొప్పున అడ్రస్తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము. 14-15 వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు. ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు. మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం.
కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా, ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్గా ఆ ఇంటికి పోయి మరీ చెక్ చేసినాం. చెక్ చేస్తే బూత్ నంబర్ 125 ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు. ఒక ఇంట్లో 23-24 ఓట్లున్నాయి. అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు. నారాయణ గారు, మరి మీ ఇంట్లో 23 ఓట్లున్నాయి, దయచేసి మా పార్టీకి వేయండి, మాకు మద్దతు చెప్పండి, కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం. పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు. 23లో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు. అందులో మీరు మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు, సీఓ గారికి కూడా ఇచ్చాను. మొత్తం హిందూ ఓట్లున్నాయి, ముస్లిం ఓట్లున్నాయి, అన్నీ ఉన్నాయి, రకరకాల పేర్లున్నాయి. ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు, కొన్ని కిరాయోళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీకి కూడా నేను కిరాయికి ఇవ్వలేదు, కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం. ఒక ఇంట్లో 47 ఓట్లుంటే ఆ ఇంటికి కూడా పోయినాం. ఇది ఇంటి నెంబరు 8-3-2-231/B/118 ఈ ఇంటికి పోయినాం. పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే. దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం. ఈ వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, దొంగ ఓట్లని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ. వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి. ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన, వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఆయన ఖైరతాబాద్ లో ఓటున్నది. ఇప్పుడు రెండో ఓటు రాయించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ రాయించిండ్రు? జూబ్లీ హిల్స్ లో. అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ 2 తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండో ఓటు రాయించినారు. అట్లాగే ఎస్ రమేష్, వాళ్ళ ఫాదర్ పేరు బాబు, వారికి గద్వాలలో ఓటున్నది. వారికి మళ్ళా రెండో ఓటు సెప్టెంబర్ 2 నాడు ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు. అట్లాగే మిరియాల సత్తయ్య, అశోక్ మిరియాల గారు, వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిరియాల, వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది. వారిని ఇవి 2 ఓట్లున్నాయి. ఇప్పుడు నల్లగొండలో ఓటున్నది, ఇప్పుడు ఇక్కడ కూడా ఓటున్నది. కానీ అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు. దేవరకొండ ఓటుంది, గద్వాల ఓటుంది, కొత్తగా అశోక్ మిరియాల గారికి జూబ్లీ హిల్స్ లో కూడా ఓటు సెప్టెంబర్ 2 నాడు రాసుకున్నారు. ప్రశాంత్ లింగంపల్లి, వీరికి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటుంది, ఇప్పుడు అక్కడ ఓటుంది. మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ 2 సెప్టెంబర్ నాడు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. షేక్ రసూల్, వారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో వారికి ఓటు ఉంది. ఇప్పుడు కొత్తగా జూబ్లీ హిల్స్ లో కూడా ఓటు రాయించారు. షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు. అట్లాగే వెంకటేష్ కోటేలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మేము ఫీల్డ్లో తిరిగి, మా పార్టీ నాయకులు ఫీల్డ్లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని, అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం. మీరు మొట్టమొదటి విషయం, మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో, లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకిరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కడప జిల్లా రాజంపేట మండలం ఎల్లాగడ్డలో దారుణం. అద్దె ఇంట్లోకి మృతదేహం తీసుకురావద్దని ఇంటి యజమాని ఆంక్షలు. రోడ్డుపై మృతదేహంతో మహిళ నిరసన. పోలీసుల జోక్యంతో ఇంటి బయట మృతదేహాన్ని పడుకోబెట్టిన వైనం. ఎల్లాగడ్డలో అద్దె ఇంటిలో నివాసమున్న జోగారావు గత రాత్రి గుండెపోటుతో జోగారావు మృతి చెందారు. అద్దె ఇంటిలోకి మృతదేహాన్ని తీసుకురావద్దంటూ ఇంటి యజమాని ఆంక్షలు. మృతదేహాన్ని రోడ్డుపై పట్టుకొని విలిపించిన మృతుని భార్య వెంకటలక్ష్మి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాళహస్తి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి అతను బతికి ఉన్నప్పుడు వాస్తవాన్ని వివరిస్తూ తీసిన సెల్ఫీ వీడియో చాలా ఆలస్యంగా నిన్న బయటకు వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తానని బలవంతం పెట్టి తనతో కోట వినత వీడియోలు రహస్యంగా చిత్రీకరించాలని ఆదేశించాడని చాలా వివరంగా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు శ్రీనివాస్ వీడియో మరోసారి 2 రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కోట వినుత ఒక వీడియోను విడుదల చేశారు. వినుత నేను మీ వినుత కోట తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నాను. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాం. త్వరలో నాపైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని అన్నారు. చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మీ వినుత కోట. రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ చోరీ ఓట్లతో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఆ విషయంలో ఆధారాలతో సహా సీఈఓని కలిసి ఫిర్యాదు చేశాం. ఇవాళ 3-4 రకాల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ ఓట్లలో చేర్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ 20,000 దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని. అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది, కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. అక్కడ ఓట్ చోరీ, ఇక్కడ చోరు ఓట్లు అంటే దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే ఇవాళ 3-4 రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది. చాలా సిస్టమేటిక్ గా మరి గత 3-4 నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో 400 బూత్లలో మరొక్కొక్క బూత్ లో కనీసం 50 దొంగ ఓట్లను చేర్పించి ఒక 20,000 ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నా. కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను. ఇది చూడండి, 3 ఫోటోలు మీకు కూడా సెట్ మొత్తం ఇస్తాను. ఈయన పేరు కార్తిక్, కోవూరి కార్తిక్. ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి 3 ఓట్లున్నాయి. ఇది నేను మా కవిత్వం కాదు, ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది. ఒకటే పిల్లోడికి 3 ఓట్లు, కానీ ఆ 3 ఓట్లకి 3 వేరు ఎపిక్ ఐడీలు. అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు ఏదైతే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు, అది మాత్రం ఆ కార్డు నంబర్ వేరు, కానీ సేమ్ కోవూరి కార్తిక్, ఫాదర్ పేరు కోవూరి నాగన్న, అడ్రస్ మళ్ళీ సేమ్, ఫోటోలు సేము, అడ్రస్ సేము, మనిషి సేము, కానీ 3 ఓట్లు. ఇక ఇక్కడ చూడండి, దీపక్ శర్మ, ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ, అడ్రస్ సేము, ఫోటోలు సేము, కానీ 2 ఓటర్ ఐడీలు, 2 ఓట్లు వారికి కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి, ఇది శ్రీనాథు సాహిత్య లత, వారికి కూడా ఫోటో సేమ్, మనిషి సేమ్, అడ్రస్ సేమ్, అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు, వారికి కూడా మరి 2 ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి. 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. 2 ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు. ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను. 2 ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే, ఈ చూడండి చాలా విచిత్రం. ఈ అమ్మాయి పేరు మాధురి గుడ్డేటి. ఇక్కడ ఏం చేసినారు తెలివిగా, సేమ్ ఫోటో 2 సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము,
అట్లాగే అమ్మాయి పేరు సేము, అడ్రస్ సేము, ఫోటో మార్చేసినారు. 2 ఓట్లు కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి, ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి, 2 ఓట్లు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. ఈ రకంగా 1, 2 కాదు, ఇప్పుడు నేను చెప్పిన కేవలం మీకు చెప్పిన 4 ఎగ్జాంపుల్స్. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా దృష్టికి వచ్చినాయే దగ్గర 2000 ఓట్లు. ఏవి డబల్ ఓట్లు, దొంగ ఓట్లు. ఇగో 2000 ఓట్లు సేమ్, తండ్రి పేరు సేము, భర్త పేరు సేము, ఓటర్ పేరు సేము, కానీ మల్టిపుల్ ఓట్లు, మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు. వాటితో ఒక ఫ్రాడ్ కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన సీఈఓ గారిని కలవడానికి వచ్చినాం. అట్లాగే మరొక రకమైన ప్రలోభాలు, మరొక రకమైన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇది ఇంకా దారుణమైన విషయం. వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్ అటెండ్ లో 20 రాష్ట్రాల నుండి సుమారు 3000 మంది క్రీడాకారులు పాల్గొన్న కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన తెలంగాణ రాష్ట్ర హన్మకొండ బీఆర్ఎం కరాటే విద్యార్థులు ఆసియా బ్లాక్ బెల్ట్, ఇర్ఫాన్ బ్రౌన్ బెల్ట్ ను శాల్వాలతో ఘనంగా సన్మానించిన బీఎంఆర్ కరాటాడు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ బండారి సంతోష్. అనంతరం ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడారు. క్లాప్స్ ఎవరు ఆపద్దు. అసలు స్టేట్ లెవెల్ వరకు గిన్నిస్ రికార్డ్ దానికి కృషిత మొన్న చేసినావు కానీ ఇక్కడ వరంగల్ మీరు చేసిన స్టేట్ లెవెల్ అన్నట్టు, ఇది వచ్చేసి నేషనల్ లెవెల్ అన్నట్టు. ద్వారా నేషనల్ లెవెల్ అంటే 20 స్టేట్లు అటెండ్ అయినా అన్నట్టు. ఓకేనా? ముందు రా సినిమా ఇక్కడ ఫోటో ఫోటో కొట్టలేదా? ఓకే రా, తొందరరా. ఇక ఒక 10 సెకండ్స్ వీడియో చూసి వరల్డ్ కరాటే అసోసియేషన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే నాన్ స్టాప్ పంచెస్ అండ్ నాన్ స్టాప్ కటాస్ విభాగంలో మన తెలంగాణ హన్మకొండకు చెందిన బీఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థులు ఎండి ఆసియా బ్లాక్ బెల్ట్ అండ్ ఎండి ఇర్ఫాన్ బ్రౌన్ బెల్ట్ విద్యార్థులు ఇద్దరు చెన్నైలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో వీరిరువురికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఈ టోర్నమెంట్కి గాను ఇండియా నుంచి వెళ్ళి 20 స్టేట్స్ అటెండ్ కావడం జరిగింది. ఇందులో 3000 మెంబర్స్ పార్టిసిపేట్ జరిగింది. అందులో నుంచి వెళ్ళి మన పిల్లలు హన్మకొండ బీఎంఆర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ విద్యార్థులకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డు రావడం కూడా మా బీఎంఆర్ కరాటే అకాడమీకి చాలా ఆనందకరంగా అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకు గాను బీఎంఆర్ కరాటే అసోసియేషన్ కోచెస్ వచ్చేసి దినేష్ తేజ, గణేష్ తేజ, సుప్రియ, వైష్ణవి, రణదీపు, సాయివర్ధన్ పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. కర్నూలు ఈ నెల 16వ తేదీన జిల్లాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద జరగనున్న సభ ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు సభా ప్రాంగణం గ్రీన్ రూమ్
వీఐపీ గదులు, కమాండ్ కంట్రోల్ రూమ్లలో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ ఇంజనీర్లు, భద్రతా విభాగం ప్రతినిధులతో ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. ప్రధానమంత్రి పర్యటన రాష్ట్ర గౌరవానికి ప్రతీక అని ఏర్పాట్లను పకడ్బందీగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గ మధ్యంలో బాన్స్వాడ నుండి నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్కి శివార్లో గల ఎస్ఆర్ఎన్కే కళాశాల వద్ద రహదారిపై బాన్స్వాడ వైపు వెళ్లవలసిన బస్సు కొరకు నిలబడి ఉన్న విద్యార్థులను గమనించి తక్షణమే కారును ఆపి ఎందుకు ఇంతమంది రహదారిపై నిలబడి ఉన్నారని ప్రశ్నించగా బస్సులు సమయానికి రాకపోవడంతో వచ్చిన పూర్తిగా నిండి ఉన్న బస్సులు రావడంతో ఖాళీ లేకపోవడంతో ఆపడం లేదని విద్యార్థులు తెలిపారు. వెంటనే స్పందించిన పోచారం గారు బాన్స్వాడ డిపో మేనేజర్ శ్రీ రవికుమార్ గారితో ఫోన్లో మాట్లాడి ఉదయం ఎస్ఆర్ఎన్కే కళాశాల నుండి బాన్స్వాడ వరకు, తిరిగి సాయంత్రం బాన్స్వాడ నుండి ఎస్ఆర్ఎన్కే కళాశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చాలా అవుతుంది సార్. एक घंटे को मैं 10 से मन मुनाई जा दूं तो टाइम की अपन आई करे छी 8:30 అందరూ ఒకసారి రెడీ అవుతారా? కొత్త బియ్య పడుతుంది రాయండి మీ కాలేజ్ ఎన్ని గంటలు? బాబు చెప్పు కావాలి కళాశాల ఉంది. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలోనే ఎస్టీ పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ ఫర్ గర్ల్స్ హాస్టల్ ఉంది. హాస్టల్లో దాదాపు 150 నుంచి 200 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు మొన్నటి వరకు బాన్స్వాడలో బంజారా భవన్లు ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సరిపోతలేదని వాళ్ళ కోసం కట్టినటువంటి ఎస్టీ హాస్టల్కు వాళ్ళు షిఫ్ట్ చేసినాం. వాళ్ళు ఇప్పుడు ఒక వారం 10 రోజులు ఇక్కడే ఉంటున్నారు. హాస్టల్ కొత్తగా కట్టించింది, వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడబిడ్డలందరూ 8:30కి ఇక్కడ నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తారు. వీళ్ళందరికీ బస్సులు ఆపుతలేరు, వాళ్ళ కాలేజీ పోవడానికి ఇబ్బంది అవుతున్నది. స్పెషల్ గా ఇది గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు, అందరు ప్రైవేట్ కాలేజ్ కాకుండా మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు బాన్స్వాడకు. మీరు 8:30కి ఒక ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దించేయాలి. ఆల్ గర్ల్స్
ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా బస్సు పోలించాలి. రేపటి నుంచి మార్నింగ్ 8:30కి ఒక బస్సు, ఈవినింగ్ 4 గంటలకు అక్కడ నుంచి తీసుకురావాలి. స్పెషల్ వస్తుంది చెప్పండి. 8:30కి మార్నింగ్ ఇక్కడ నుంచి కాలేజీకి బాన్స్వాడకు అందరు ఒక దగ్గర దిగుతారు. మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దాంట్లో దిగుతారు, అందరూ దిగుతారు. పెద్ద గ్రౌండ్ ఉంది. మళ్ళీ వచ్చేటప్పుడు 4 గంటలకు మళ్ళీ వస్తారు. ఇక్కడ స్పెషల్ బస్సు పెట్టండి. ఈ రోజు అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, వాళ్ళ దగ్గరే ఉన్నా. నేను గుడికాడికి వెళ్తూ పిల్లలంతా రోడ్డు మీద నిలబడితే వీళ్ళ సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ తిప్పుకొని వచ్చిన కారును మీరు అరేంజ్ చేయించండి. ఇప్పుడు ఉంటే కూడా అరేంజ్ చేయించండి. ఒక బస్ పంపించండి. ఇక్కడికి నేను ఇక్కడే ఉన్నా, అంతా రెడీ ఉన్నారు. ఇప్పుడు 150 మంది రెడీ ఉన్నారు, పంపించండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.